భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మన పరువు తీయకూడదు అన్నది పోతోంది. అక్కడికి వెళ్ళి వెధవ పనులు చేసి దేశ పరువు తీస్తున్నారు. ఓ విద్యార్థిని హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న భారత యువకుడిని జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. జర్మనీ మీదుగా స్వదేశానికి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా వరుణ్ బచ్చి గారిని అదుపులో తీసుకున్నట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించినాయి. అరిజోనా యూనివర్సిటీ సమీపంలో ఉన్న అపార్ట్మెంట్లో ఉండే విద్యార్థిని జులిస్సా రూబీ 19 ఏళ్ళు తమ ఫోన్ కాల్స్కి స్పందించట్లేదని ఆమె తల్లిదండ్రులు గురువారం స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వాళ్ళు అపార్ట్మెంట్కి వెళ్ళి పరిశీలించి ఆమె అనుమానాస్పదలో మృతి చెంది పడున్నట్టు గుర్తించారు. ఘటన మీద దర్యాప్తు జరుగుతుండగా రూబీ ప్రియుడు వరుణ్ ఆమె ఫోను, క్రెడిట్ కార్డులను అపహరించి వరుస సందేశాలు పంపినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో అనుమానితుడిగా వరుణ్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడు టోసాన్ నుంచి హ్యూస్టన్కి వెళ్ళినట్టుగా అనుకున్నారు. అక్కడి నుంచి బెర్లిన్కి వెళ్లే మరో విమానం ఎక్కాడని, అట్నుంచి భారత్కి పారిపోవాలన్నది అతడి వ్యూహంగా గుర్తించి అరెస్ట్ చేశారు. వీటితో ఇప్పుడు భారత్ పరువు పోతోందని.